మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదల కళ నెరవేరి ఒక సొంతింటి కళను ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన గత 10 ఏళ్ళుగా ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణలో మార్పుతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదోళ్లకు సొంతింటి కళ నెరవేరింది. ఇలా రాజపేట మండలం బూర్గిపల్లిలో గోపాలు అనసూయ గారు గృహప్రవేశం చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు గత 15 ఏళ్ళుగా మేము గుడిసెలో ఉన్నాం, మాకు ఇల్లు లేదు, 2 ఆడపిల్లని బాధపడ్డాం, కానీ మాకు పెద్ద కొడుకు మా ఎమ్మెల్యే వచ్చి మాకు ఇల్లు ఇచ్చిండని చెప్పి ఆయన అంటుంటే నాకు కూడా చాలా సంతోషం. ఇలా ఆడపిల్లలు పాలు పొంగిచ్చి ఆ గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. ఏంటంటే 10 ఏళ్ళ నుంచి కూడా సొంతింటి కళ నెరవేరలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి సొంతింటి కళ నెరవేరి ఇలా గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. ఏదైతే మాట ఇచ్చి మాట ప్రకారం మొదటి గృహప్రవేశానికి బట్టలు యాట ఇస్తానో దాని ప్రకారం మా ఫౌండేషన్ చూడు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా గృహాలు కూడా తొందరగా కంప్లీట్ చేసి తెలంగాణలోనే ఆలేరు ఇందిరమిండ్ల విషయంలో ముందంజలో ఉంది. ఇంకా కూడా ముందంచడానికి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ, ఎంఆర్ఓ, స్థానిక నాయకులు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా త్వరితగతిన ఇందిరమిల్లు పూర్తి చేసి 2వ దశ కూడా ఇంకా ఇండ్లు తీసుకోవడానికి ముందు కాబట్టి ఈ గృహప్రవేశాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలా ఆనందం. ఇలా సొంతింటి కళ నెరవేరిన సందర్భంగా వాళ్ళ దంపతులు, వాళ్ళ కుటుంబం ఒక పెద్ద ఎత్తున తెలంగాణలో పండుగ వాతావరణం, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఒక సందడిగా ఉంది కాబట్టి ఈ గృహప్రవేశం నా చేతుల మీద చేయడం నా అదృష్టంగా భావిస్తూ పేదోళ్ల కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతాం.